పవన్ కళ్యాణ్ నిన్ననే ఓపెన్గా కొన్ని మాటలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒత్తిడి ఉంటుంది, 3 సార్లు సీఎం అయినటువంటి ఆయనకు ఒత్తిడి లేకుండా ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, అందులో కొంచెం మాట జారి ఉంటారు. కానీ పొత్తు ధర్మం తప్పారు, 2 సీట్లు అనౌన్స్ చేశారు, మా మండపేట వాళ్ళు వచ్చేది బాధపడ్డారు, నేను కూడా ఇప్పుడు ఇక్కడ 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను, రాజానగరం రాజోల నుంచి మనం పోటీ చేయబోతున్నాం అని చెప్పారు. దెన్ అలాగే మనకి 3వ వంతు సీట్లు అన్నటువంటి పాయింట్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి గురించి లోకేష్ మాట్లాడినప్పుడు కూడా నేను సంయమనం పాటించానని చెప్పారు. కరెక్టే కదా. ఇందులో 3వ వంతు సీట్లు అంటే అవి స్థానిక సంస్థలకే కానీ అసెంబ్లీకి కాదని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. రెండో పాయింట్, చంద్రబాబు గారు వాళ్ళ 2 సభల్లో పార్టిసిపేట్ చేశారు. ప్రెస్ నోట్ కానీ ప్రెస్ మీట్ కానీ లేదా దీని మీద అసలు మాట్లాడాలి. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తుందన్నారు తప్పించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పాయింట్కి సమాధానం లేదు. అంటే సీట్లు 3వ వంతు ఇస్తామనిగా, లేకపోతే కనుక ముఖ్యమంత్రి పదవి షేరింగ్. మరి ఏం జరుగుతోంది అనేది తేలాలి.